గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు సిలువ యాత్ర కార్యక్రమం చేపట్టారు. విషాద గీతాలు ఆలపిస్తూ పురవీధుల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించిన రోజుగా అభివర్ణిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు జరుపుకుంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో అతి పురాతన రోమన్ క్యాథలిక్ చర్చిలో సిలువ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యానాం పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది విశ్వాసులు సిలువలను చేతిలో పట్టుకుని విషాద గీతాలు ఆలపిస్తూ 10 కిలోమీటర్లు యాత్ర నిర్వహించారు. పాపులైన తమను రక్షించడని వేడుకుంటూ ప్రార్థనా మందిరానికి చేరుకున్నారు. కడప జిల్లాలో గుడ్ ఫ్రైడే వేడుకను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మైదుకూరు సిఎస్ఐ ప్రార్థనా మందిరానికి చెందిన భక్తులు యేసు సిలువను మోస్తూ ప్రదర్శన చేపట్టారు. మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజును గుడ్ ఫ్రైడేగా నిర్వహిస్తున్నట్లు క్రైస్తవ సోదరులు తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా కమలాపురం సిఎస్ఐ చర్చి పరిధిలో క్రైస్తవ సోదరులు సిలువ యాగం నిర్వహించారు. సిలువ మోస్తూ పాటలు పాడుకుంటూ ప్రార్థనలు చేశారు. మానవాళి పాప రక్షణకై తన రక్తాన్ని ధారపోశారని దైవ సేవకులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో గుడ్ ఫ్రైడేను నిర్వహించారు. స్థానిక సెయింట్ జోసెఫ్ పాఠశాల వద్ద ఫాతిమా మాత చర్చి వద్ద నుంచి క్రైస్తవులు 14 ఘట్టాలకు సంబంధించిన ప్రార్థనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పవిత్రంగా పూజించే సిలువను మోస్తూ పాటలతో పామూరు బస్టాండ్ కోడల వరకు ర్యాలీ చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసు ప్రభు సిలువ వేసే ఘట్టాలను ప్రదర్శించి గుడ్ ఫ్రైడే ప్రాధాన్యత వివరించారు. ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు సిలువ మార్గం ప్రదర్శన నిర్వహించారు. 2000 మంది క్రైస్తవులు ఇందులో పాల్గొన్నారు. భక్తి పాటలు ఆలపిస్తూ ముందుకు సాగారు. స్థానిక జాతీయ రహదారి, సీఎం రోడ్, గాంధీ సెంటర్ మీదుగా ప్రదర్శన చేపట్టారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులోని ఆర్సీఎం చర్చి వద్ద గుడ్ ఫ్రైడే సందర్భంగా దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 4000 మంది విశ్వాసులు శ్రమదినాల పేరుతో ఉపవాస దీక్షలు చేపట్టారు.